ఈ నెలలే అయిపోతుంది. ఆ తర్వాత ప్రశాంతం మళ్ళీ మీ అందరికి వచ్చి మీ ఇళ్ళకే వచ్చి ఇస్తారులే. జగన్మోహన్ రెడ్డి వస్తారు కదా. మాట్లాడితే నంబర్ పెట్టాలి. ఒకవేళ మెయింటైన్ చేసిన జీరో అకౌంట్స్ గతంలో ఎప్పుడో తీసుకుంటారు, వాటిని వాడకుండా ఉండుంటారు, పాత బకాయిలు ఉండుంటాయి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అమౌంట్ కట్ అయిపోతుంది కదా, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? ఈ విధంగా ఇక్కట్లు ఫాలో చేస్తున్నాడు. ఈరోజు చూడండి, ముసలాయన ఒక ఆయన కింద పడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయి ఆటో ఏమి చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. పేద ప్రజల దోస్తా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. వృద్ధులందరికీ నేను తెలియజేసుకుంటున్నా, ప్రతి ఒక్క పెన్షన్ హోల్డర్కి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క నెల ఓపిక పడుతుంది. దయచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుంది. మీ ఇంటికే వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వాలంటీర్స్ మళ్ళీ పెన్షన్లు ఇస్తారు. ఈ ఒక్క నెల ఓపిక పట్టమని, అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా తెలియజేసుకుంటున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రవర్తన ధోరణిని మార్చుకోండి. మాటలు చెప్పి మాయగారడీలు చేయడం ఇక్కడి నుంచైనా మానండి. ప్రజల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావించడం నేర్చుకోండి. ఇప్పటికైనా మీరు మారకపోతే మరి భగవంతుడే మీకు సరైన గుణపాఠం తెలియజేస్తారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా మీకు గుణపాఠం చేస్తారు.